బ్యాక్ టు అన్స్టాపబుల్ సింగూర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము విలేజ్ అవుట్స్కట్స్లో చికెన్ వండుకోబోతున్నాము. ఆ చికెన్కి సంబంధించిన సరంజామా మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నామో ఒకసారి చూడండి. ఓకే, అన్న అయితే చికెన్ మంచిగా క్లీన్ చేస్తున్నాడు నిఖిల్. యా దోస్తులు చూడండి, ఈ బగోన్ అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మామ ఒకసారి కంట్లో పెట్టుకో మామ, మండుతా మొదటిగా పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా. పసుపు అయితే తగినంత వేసుకుందాం ఫ్రెండ్స్. కడిగిన చికెన్ ఈ బగోన్లో అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు కారము సమంగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఈ కలుపుకున్నది మొత్తం నేను వేస్తున్నా ఫ్రెండ్స్. ఈ గానికి ఎంత టైం పడుతుంది? ఇంకా ఒక్క 15 నిమిషాలు బ్రో. కొంచెం తిని చూడు ఫ్రెండ్స్, మండుతున్నట్టుంది. నేను మరీ అంత తిని చూడు నీకు మాదిరిగా కూడా కనపడి. ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. వా, కోడి కూర అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది. వా, అద్భుతం ఫ్రెండ్స్. ఇలా తింటే నాకు ఇక్కే వేరు. మస్తు ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ సింగూర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన విలేజ్ అవుట్స్కట్స్లో చికెన్ వండుకోబోతున్నాము. ఆ చికెన్కి సంబంధించిన సరంజామా మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నామో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కట్టెలు మరియు పొయ్యి రాళ్ళు ఇవన్నీ సమకూర్చుకొని చికెన్కి సిద్ధంగా చేస్తున్నాము. మీరు ఒకసారి చూడగలరు. కేజీ చికెన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకైనా వేసుకోవచ్చు కదా. ఓకే, అన్న అయితే చికెన్ మంచిగా క్లీన్ చేస్తుండు. రైట్, ఇక్కడ చికెన్ కడుక్కున్నాం ఫ్రెండ్స్. ఇది 2 kg చికెన్ నీట్గా కడుక్కున్నాం మనము. దీనికి సంబంధించిన వేసుకొని మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్గా ఉల్లిగడ్డలు అయితే మన నిఖిల్ కట్ చేస్తున్నాడు. నిఖిల్, యా ఓకే రైట్. ఇక్కడ మన అన్న అయితే పొయ్యి స్టార్ట్ చేస్తున్నాడు. దోస్తులు చూడండి ఫ్రెండ్స్, మనము పొయ్యి అయితే అంటించుకున్నాం ఫ్రెండ్స్. అంటించుకునే ముందు ఈ బగోన్ అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. తీ 2-3 ఓకే, మన అయితే మరి పచ్చిమిరపకాయలు కూర్చున్నాడు. మామ ఒకసారి కంట్లో పెట్టుకో మామ, మండుతా ఏ మండదు. సురేష్ అని అయిపోయిండు కారం లేదని. కారం ఉన్నది ఎందుకు లేదు? ఆయన అంటే తింటాడు, మనం కానీ నిఖిల్ అని చేతే కనిపిస్తుంది. ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు అయితే నిఖిల్ తరుముతున్నాడండి. అయితే ఆయిల్ అయితే కాగింది. మొదటిగా పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్.
కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా. పసుపు అయితే తగినంత వేసుకుందాం ఫ్రెండ్స్. వస్తుంది రాబోయ్. ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ అయితే వేయబోతున్నా ఫ్రెండ్స్. కడిగిన చికెన్ ఈ బగోన్లో అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుంటే కొద్దిసేపు అయిన తర్వాత మనకు చికెన్ తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మూత అయితే తీసుకొని చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. ఓ మంచిగా తొందరనే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని తగినంత ఉప్పు కారం వేస్తే ఉప్పు కారము సమంగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఈ కలుపుకున్నది మొత్తం నేను చేస్తున్నా ఫ్రెండ్స్. బ్రో చెయ్యి బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు ఇది కానీ ఎంత టైం పడుతుంది? ఇంకా ఒక్క 15 నిమిషాలు బ్రో అయిపోతుందా? 15 నిమిషాలు కంప్లీట్ అవుతుంది బ్రో. ఎందుకంటే కట్టెలు పోయిగా బ్రో మంచిగా మడుతుంది బ్రో. మంచిగా అయితే కలుపుకుందాము. చికెన్ దగ్గర పడదు ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. అడుగంట కలదు. రైట్, సెట్ అయింది బ్రో. ఒక 10 నిమిషాలు ఉంటే విలేజ్ కోడి కూర సిద్ధం. సేపట్లో అయిపోయింది ఏమో అనుకున్నాం. సరే చూసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. కొత్త మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. కొంచెం టేస్ట్ అయితే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్. బరాబర్ సరిపోయింది ఫ్రెండ్స్. చూడు మిత్రమా, మన మూతి మీద పోయే డైరెక్ట్. బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. కొద్దిగా కూల్ చల్లగా అరిచేయి కాలనీయకు. సూపర్. ఓకేనా? ఓకే. కొంచెం అయితే కొబ్బరి తురుము వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక తక్కువ అరగది. ఒకసారి ముక్కనైతే ముట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఉడికిందేమో అనుకుంటున్నాను నేనైతే. గిన్నె చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కొంచెం తిని చూడు ఫ్రెండ్స్. మండుతున్నట్టుంది. నేను మరీ తిని చూడు నిఖిల్. డైరెక్ట్ తీసేసి మాదిరిగా కూడా కనపడుతుంది. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, కానీ కొంచెం ముక్కుడు కాదు ఫ్రెండ్స్. ఇంకో 10-5 నిమిషాలు సరిపోతే సెట్. బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. సరిపోయింది. ఒక్క 5 minutes పెట్టుకొని మసాలా వేసుకొని దించేయడమే ఫ్రెండ్స్.
రెడీ అయిపోతుంది. చూసుకుందాం ఒకసారి. ఓకే వా బ్రో, కలర్ అయితే సూపర్. ఫ్రెండ్స్ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ అయితే ఉడికింది. కొంచెం మసాలా వేసుకొని దించేసుకున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్గా ఒకసారి అయితే టేస్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్. ముక్క అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్. ఒక్కసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. నిఖిల్ అయిందా పెద్ద మనిషి? అయింది బ్రో. చికెన్ అయితే దించేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కిలి ఎవరికి ఇట్లా పెట్టానా? ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. వా, కోడి కూర అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది. వా, ఇట్లా అన్నారు, ఏమవుతుర్రా మీరు? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మొత్తం మీద చికెన్ అయితే మంచిగా వండుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నువ్వు రాజు. వా, అద్భుతం ఫ్రెండ్స్. చికెన్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వెరైటీగా ఉంటుందని చెప్పేసి పేలలో బ్రెడ్తో ట్రై చేస్తున్నాం. చెప్పాలి కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ఇలా బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం అన్నం వండుకోలేం కాబట్టి ఇలా వెరైటీగా ఉంటుందని చెప్పేసి బ్రెడ్ పేలలో మేము ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మాకు మేము ఎప్పుడు ఇలాగే తింటాం, చాలా బాగుంటుంది. మీకు కూడా చూపిద్దామని చెప్పి మీరు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా బ్రెడ్ ముక్కని ఇందులో మంచిగా సూప్లో నంచుకొని లేదంటే చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలా పేలను కూడా ఈ సూప్లో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని అన్నం కలుపుకుని మంచిగా పేలని ఇలా కలుపుకొని అందులో చిన్న పీస్ చికెన్ పీస్ పెట్టుకొని ఇలా తింటే నాకు కిక్కే వేరు. మస్తు ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. హాయ్ ఫ్రెండ్స్, కోడి కూర చాలా బ్రహ్మాండంగా అయింది. దాన్ని పేలాలు అండ్ బ్రెడ్ తోటి ఇట్లా ఫాస్ట్ ఫుడ్ లాగా నార్మల్గా తింటున్నాము. మంచి సూపర్గా అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మేము చికెన్ కర్రీ అయితే టేస్ట్ చూస్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ అయితే చాలా బ్రహ్మాండంగా కుదిరింది ఫ్రెండ్స్. మీకు కనుక ఇటువంటి వీడియోస్ కానీ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరని కోరుచున్నాము. అలాగే మీకు ఇట్లాంటి వీడియోస్ ఈ విలేజ్ అవుట్స్కట్స్ కానీ ఇంకా అడవిలో వంటకం కానీ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ మీకు గనక ఇష్టమైతే మీరు మాకు కింద కామెంట్లో తెలుపగలరు ఫ్రెండ్స్. మేము ఆ యొక్క వీడియోలు ఇంకా మరింత మంచిగా చేసి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్. దయచేసి ఈ యొక్క మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయిపోయింది.